హైదరాబాద్ మోష్ పబ్ లో వెలుగు చూస్తున్న అక్రమాలు షాక్ ఇస్తున్నాయి. పోలీసుల విచారణలో పబ్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పబ్ యాజమాన్యంతో చేతులు కలిపిన ఓ యువతి ఒకే రోజు 3 వ్యాపారవేత్తల్ని చీట్ చేసింది. వ్యాపారవేత్తల్ని ట్రాప్ చేసి మోష్ పబ్ కు తీసుకొచ్చిన యువతి వారి నుంచి ₹1,50,000 కాజేసింది. కాగా మోష్ పబ్ వ్యవహారంలో ఇప్పటి వరకు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేశారు. మోష్ 3 యజమానులతో పాటు మేనేజర్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. టిండర్ యాప్ ద్వారా వ్యాపారవేత్తలను ట్రాప్ చేసి వారిని మోసం చేస్తున్నారు. వీరంతా నాగ్పూర్ కు చెందిన గ్యాంగ్ గా గుర్తించిన పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. మోష్ పబ్ కు చెందిన 3 యజమానులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇక వ్యాపారవేత్తలకు వలవేస్తున్న అమ్మాయిలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒక మూట 6 పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి ఈ మెట్రో సిటీస్లో ఉన్న లాస్ట్లో జరిగిన పబ్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళని అప్రోచ్ అవుతారు. ఇక్కడ మోష్ పబ్ని అప్రోచ్ అయ్యారు. అలాగే ఢిల్లీలో చేశారు, బెంగళూరులో చేశారు, అండ్ ఇంకా నాగ్పూర్లో కూడా చేయడానికి పోతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే జాబ్ కోసం వచ్చే అమ్మాయిల్ని తీసుకొని వాళ్ళ డేటా తీసుకొని ఇక్కడ ఒక 6 అమ్మాయిల్ని తీసుకొచ్చారు. తీసుకువచ్చి వాళ్ళ ఫోటో అండ్ ఐడెంటిటీ ఫాల్స్ నేమ్తో ఈ డేటింగ్ యాప్స్లో పెడతారు. డేటింగ్ యాప్స్లో పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ అదర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డేటింగ్ వాళ్ళని చాటింగ్ అయితే చేసేది ఒకడు ఉన్నాడు. హీ విల్ బి చాటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దీస్ గర్ల్స్ విల్ నాట్ బి చాటింగ్. దిస్ పర్సన్ పర్టికులర్ పబ్కి వెళ్దాము అన్ని వాళ్ళని మెనిపులేట్ చేసుకొని తీసుకెళ్తారు. అక్కడ రేట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూస్తే ఆల్ డెవిల్స్ నైట్ అని ఒక సపరేట్ మెనూ ఉంది. వీళ్ళదే POS మెషిన్ వాడతారు. ఇట్లా చేసేసి సో ఎక్కువ బిల్ చేసి తర్వాత దే విల్ ప్లాన్ టు గో సమ్వేర్ అవుట్. బట్ బిఫోర్ దట్ హ్యాపన్స్ అట్లా బయట వెళ్ళాలని ఇంకొక దగ్గరికి తీసుకెళ్తాము అనే ఒక కాన్సెప్ట్లో తీసుకెళ్ళి తర్వాత బిల్ చేయక ముందు వీళ్ళు పరారీ అవుతున్నారు. రైట్, మోష్ పబ్ లో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్ని ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, పోలీసుల దర్యాప్తులో మోష్ పబ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. పబ్ నిర్వాహకులతో పాటు ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక ముఠ డేటింగ్ యాప్ సహకారంతో అమ్మాయిలను ఎరగా వేసి పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తూ ఉన్నారు. అనంతరం పబ్కు తీసుకొచ్చి వారి చేత వేలకు బిల్స్ చెల్లించి అక్కడ నుంచి పరారవుతూ ఉన్నారు. ఒక పారిశ్రామికవేత్త మోసపోయినటువంటి పారిశ్రామికవేత్త ఈ అంశాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ చీటింగ్ వెలుగులోకి వచ్చిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అనంతరం మాదాపూర్ పోలీసులు సుమోటోగా ఈ కేసు స్వీకరించి అనంతరం దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీకి సంబంధించినటువంటి ముఠాలు 6 మందిని అరెస్ట్ చేయడంతో పాటు పబ్కు సంబంధించినటువంటి మరో 3 కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. గత కొంతకాలంగా ఈ మోసాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా డేటింగ్ యాప్స్ను ఈ మోసం చేయడానికి అవకాశంగా వాడుతూ ఉన్నారు. డేటింగ్ యాప్స్లో ఈ ముఠాకు సంబంధించినటువంటి కొంతమంది అమ్మాయిలను అట్రాక్ట్ చేసి వారి చేత ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫోటోలను పెట్టి అమ్మాయిల ఫోటోలు పెట్టి వారే చాటింగ్ చేస్తున్నట్టు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తూ ఉన్నారు. అనంతరం వారిని కలవాలంటూ కూడా పబ్కు తీసుకొచ్చి అక్కడ ఖరీదైనటువంటి మద్యం ఆర్డర్ చేయించి అనంతరం వేలకు బిల్స్ చేయిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ నుంచి బిల్ చెల్లించి బయటికి వెళ్లేలాగా ఒత్తిడి తెస్తున్నటువంటి సందర్భాలు ప్రస్తుతం వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా సుమారుగా 50 మందికి పైగా మోసపోయినటువంటి బాధితులు ఉన్నారు. 6 వీకెండ్లలో ఈ ముఠా మొత్తం కలిసి ₹30 లక్షల కొల్లగొట్టినట్టుగా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు వెల్లడైంది. అయితే ఈ పబ్కు సంబంధించినటువంటి అక్రమాలు లోతైన దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కొక్క విషయం బయటికి వెలుగు చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రధానంగా ఒకే రోజు
తక్షణానే ఒక యువతి ముగ్గురు పారిశ్రామికవేత్తలను మోసం చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు పారిశ్రామికవేత్తల నుంచి సుమారుగా ₹1,50,000 దండుకున్నట్టుగా పోలీసులు ఇప్పటికే తమ దర్యాప్తులో స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ముందుగా డేటింగ్ యాప్లో పరిచయం పెంచుకుంటారు, అనంతరం చాటింగ్ మొదలు పెడతారు. పలానా టైంలో కలవాలంటూ కూడా అమ్మాయిల తరపున చాటింగ్ చేసేటటువంటి నిందితుల్లో ఒకరు కలవాలంటూ కూడా ఒక ప్లేస్ డిసైడ్ చేస్తారు. ముందుగా కాఫీ షాప్కి వచ్చిన తర్వాత ఆ కాఫీ షాప్ నుంచి అనంతరం పబ్కి వెళ్దామంటూ భావిస్తారు. అక్కడ నుంచి ఆ పబ్కి వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో బిల్లు చేస్తారు. ఖరీదైనటువంటి మద్యం కొనుగోలు చేయించి సుమారుగా 40,000 నుంచి 50,000 వరకు కూడా మద్యం ఆర్డర్ చేసి ఆ బిల్ చేయించిన తర్వాత సరిగ్గా బిల్ పే చేసే సమయానికి అమ్మాయి అక్కడ నుంచి పరారవుతుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్త కావచ్చు, లేకపోతే బాధితుడు కావచ్చు, ఎవరైనా సరే బిల్లు చెల్లించే బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో చాలా మంది కూడా ఈ తరహా మోసాలకు గురైన తర్వాత బయట పోలీసులకు చెప్పుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో వారంతా కూడా ఈ అంశాన్ని గోప్యంగానే ఉంచారు. అయితే పోలీసులు సుమోటోగా కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. ఇక పోలీసులకు తాము మోసపోయినటువంటి తీరును ఇప్పటికే వివరిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ప్రధానంగా ఈ ముఠా ఢిల్లీలో మోసాలకు పాల్పడింది, ఆ తర్వాత ముంబైలో మోసాలకు పాల్పడింది, అనంతరం హైదరాబాద్లో కూడా ఇదే తరహా మోసాలకు పాల్పడి నెక్స్ట్ నాగపూర్లో ఈ తరహా మోసాలు చేద్దామంటూ కూడా వెళ్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ డేటింగ్ యాప్ సహాయంతో ఈ మోసాలన్నింటి కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎవరైతే అమ్మాయిలు మోసాలకు పాల్పడుతూ ఉన్నారో వారి ప్రొఫైల్ పిక్ సహాయంతో వారిని కూడా పట్టుకునేందుకు పోలీసులు ఇప్పటికే ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేశారు. వారి కోసం కూడా ఈ గాలింపు కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో మొత్తానికి గత 2 నెలల కాలంలో 50 మంది వరకు కూడా బాధితులు ఇదే తరహాలో మోసం పోయారు. ఒక్కొక్కరి నుంచి కూడా 40 నుంచి 50,000 బిల్స్ చేయించి ఈ 3 నెలల కాలంలో సుమారుగా ₹30 లక్షల వరకు కూడా ఈ ముఠా దండుకున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో